హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బీట్రూట్తో మనము ఇన్స్టాంట్గా మెహందీ లిక్విడ్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, అది ఏ విధంగా కూడా మనము 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఈరోజుటి వీడియోలో మనమైతే తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, నేనే కాదండి, ప్రతి ఒక్క ఆడవారు చిన్నపిల్లల కానించి పెద్దవారి వరకు అయితే మనము ఏదైనా పండగలకు కానీ, ఫెస్టివల్స్కి కానీ, అదేవిధంగా ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళకి కానీ మనమైతే మెహందీ లేనిదైతే మనము అస్సలు బయటికి వెళ్ళాం కదండి. ఆ విధంగా మనము మెహందీ కోన్స్ అనేది పెట్టుకునేటప్పుడు మనకి చాలా లేట్ అయిపోతుంది. మనము ఓవర్ నైట్ అంతా ఉంచేసుకోవాలి. ఆ విధంగా కాకుండా మనము ఇన్స్టాంట్గా మనము ఇంట్లోనే మెహందీ లిక్విడ్ తయారు చేసుకొని మనం ఇన్స్టాంట్గా మెహందీ అనేది ఏ విధంగా పెట్టేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూడండి, నేను పెట్టేసి ఈ విధంగా ఒక 5 మినిట్స్లో మనము చేయి అనేది ఈ విధంగా వాష్ చేసి చూడండి, మనకి ఎంత ఎర్రగా పండిందో. మనకైతే ఈ లిక్విడ్ అనేది మనకి గోరింటాకు అనేది 2-3 డేస్ వరకు అయితే మన చేతులకు అదే విధంగా ఉంటుంది. మన బట్టలకు కూడా అస్సలు అంటుకుపోకుండా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేనైతే మీ అందరి కోసం అయితే బీట్రూట్ తోటి ఈరోజు ఇన్స్టాంట్గా ఈ మెహందీ లిక్విడ్ అనేది తయారు చేసి చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక బీట్రూట్ని అయితే తీసేసుకొని దాని మీద ఉన్నటువంటి పొట్టు అంతా కూడా మనము ఈ విధంగా పీలప్ చేసేసుకున్న తర్వాత మనం బీట్రూట్ని అయితే నేను హాఫ్ బీట్రూట్ తీసేసుకొని ఈ విధంగా బీట్రూట్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మనకైతే హాఫ్ బీట్రూట్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా ఇన్స్టంట్ లిక్విడ్ అనేది మనకు ఎక్కువగా కావాలి అనుకుంటే మొత్తం బీట్రూట్ అయితే వేసేసుకొని మనము ఇన్స్టంట్గా లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆ బీట్రూట్లోకి మనమైతే ఇక్కడ చూడండి 2 స్పూన్స్ వరకు అయితే టీ పౌడర్, మన ఇంట్లో ఏ టీ పౌడర్ అయితే మనము వాడతాం అనుకుంటామో ఆ టీ పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 3 స్పూన్స్ వరకు అయితే షుగర్ను కూడా నేను ఈ విధంగా వేసేసుకొని మొత్తం అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఈ లిక్విడ్ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ అనేది తీసేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను మన ఛానల్లో అయితే చాలా రకాల వీడియోస్ చేస్తున్నాను కదండి. అందులో నేను ఇన్స్టాంట్గా మెహందీ లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఈ బౌల్ని అయితే వాడతాను. అందుకోసం ఈ బౌల్ అయితే ఈ విధంగా అయిపోయింది. ఇంకా మనం ప్రతిసారి దీంట్లోనే చేసుకుందాంలే అనేసి దీని అయితే నేనైతే క్లీన్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి, క్లీన్ చేశాను కానీ మరీ పూర్తిగా అయితే క్లీన్ చేసుకోలేదు. ఈ విధంగా మనమైతే ఈ బీట్రూట్ ముక్కల్ని అదేవిధంగా టీ పౌడర్, అదేవిధంగా షుగర్ మొత్తం కూడా ఈ బౌల్లోకి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ అయితే తీసేసుకొని ఈ విధంగా మిడిల్లోకి అయితే మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. గ్లాస్ కాకపోయినా మన ఇంట్లో చిన్న బౌల్స్ ఉంటాయి కదండి, స్టీల్ బౌల్స్, ఆ బౌల్ అయినా సరే మనం ఈ విధంగా అడుగు భాగంలోకి పెట్టేసుకున్న తర్వాత మనము ఒక బౌల్ అయితే తీసేసుకొని ఆ బౌల్లోకి వాటర్ అనేది తీసేసుకోవాలి. మన కింద పెట్టిన బౌల్ కన్నా కూడా పైన పెట్టే బౌల్ కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండేది చూసేసుకొని ఈ విధంగా బౌల్ అయితే ఈ బౌల్ మీద మనము ఒక గిన్నె అనేది వాటర్ పెట్టేసుకొని ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనమైతే దీన్ని హీట్ చేయాలి. అప్పుడు దీని ఆవిరి అనేది మనకి ఆ గ్లాస్లోకి పడిపోయి మనకి ఇన్స్టాంట్గా లిక్విడ్ అనేది తయారవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఒక 10 మినిట్స్ తర్వాత అయితే నేను ఈ విధంగా బౌల్ అనేది తీసి చూస్తున్నాను. చూడండి, మనకి ఇన్స్టాంట్గా లిక్విడ్ అనేది చూడండి మనకి హాఫ్ వరకు వచ్చింది. ఇంకొక 5 మినిట్స్ మనం ఇంకా అదే విధంగా ఉంచేసుకుంటే మనకి ఇంకొంచెం లిక్విడ్ కూడా మనకి ప్రిపేర్ అవుతుంది. మనకి ఇక్కడ వరకు సరిపోతుందిలే అనేసి ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆపేసుకొని ఈ విధంగా లిక్విడ్ని అయితే ఈ విధంగా బయటికి తీసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే గ్లాస్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను. మనకి ఎంతైతే కావాలి అనుకుంటామో అంత లిక్విడ్ని అయితే మనము ఈ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకా దీన్ని మనము స్టోర్ చేసుకోవడానికి చెప్పాను కదండి, 6 నెలల పాటు మనము దీనిని స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసేసుకొని మనము ఈ కంటైనర్లోకి ఈ వాటర్ మనం లిక్విడ్ ఉంది కదండి, ఆ లిక్విడ్ని మనం ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల 6 నెలల పాటు మనకి ఈ వాటర్ లిక్విడ్ అనేది స్టోర్ అవుతుంది. ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మనకి కావాల్సినంత లిక్విడ్ అనేది బౌల్లోకి తీసుకున్న తర్వాత దానికి సరిపడా కుంకుమ, మన ఇంట్లో గోపురం కుంకుమ ఉంటుంది కదండి, ఏ కుంకుమ అయినా మనకి ఇంకా రెడ్ కలర్ కుంకుమ ఉంటే ఇంకా మన హ్యాండ్ అనేది చాలా ఎర్రగా పండుతుంది. ఈ విధంగా దీంట్లోకి కొంచెం కొంచెంగా కుంకుమ అనేది వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఎంత సరిపోతుందో అనుకుంటారో అంత కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి వేసేయకండి, ఎందుకంటే కొంచెం గట్టిగా అయిపోతుంది. అందుకోసం అనేసి కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా మనం పెట్టుకోవడానికి ఎంత వీలుగా ఉంటుందో అంత వీలుగా అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం బౌల్ అయితే అడుగు భాగం ఈ విధంగా అయిపోయింది. కొంచెం సేపు వాటర్లో నానబెట్టేస్తే మనకి బౌల్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేనైతే కోన్ పెట్టుకోవడానికి మనం ఇప్పుడు ఈ మెహందీ లిక్విడ్ అనేది పెట్టేసుకోవడానికి ఒక డిజైన్ అనేది నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మీకు డిజైన్ కావాలనుకుంటే డిజైన్ అయినా పెట్టేసుకోవచ్చు. లేదు మాకు డిజైన్ వద్దు, చందమామ చుక్కలు ఉంటాయి కదండి, మనకు రౌండ్ చుక్కలు వచ్చి మన హ్యాండ్స్ ఫింగర్స్ మట్టుకే పెట్టుకుంటూ ఉంటాము,
ఆ విధంగా అయినా సరే మనము పెట్టుకోవచ్చు. మనకి ఇంకా ఈ విధంగా డిజైన్స్ మనకి ఎలాంటి డిజైన్స్ కావాలనుకున్నామో అలాంటి డిజైన్స్ అయితే డ్రా చేసుకొని మన చేతులకైతే ముందుగా ఈ విధంగా పెన్నుతో డ్రా చేసుకొని తర్వాత మనము ఒక స్టిక్ తీసేసుకొని మనమైతే ఈ విధంగా మెహందీ లిక్విడ్ తోటి మనమైతే ఇన్‌స్టాంట్‌గా పెట్టేసుకోవచ్చు. చూడండి మనకైతే కోన్స్‌తో పెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. అదేవిధంగా మనం ఓవర్ నైట్ అంతా ఉంచేసుకోవాలి. లేకపోతే ఎర్రగా పండుతుందో లేదో అప్పటికప్పుడు పెట్టుకోవాలంటే మనం పెట్టుకోలేకపోతూ ఉంటాం కదండీ. ఈ విధంగా లిక్విడ్ అనేది తయారు చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు మనమైతే కొంచెం లిక్విడ్ తీసుకొని దాంట్లోకి కుంకుమ అయితే కలిపేసుకొని మనం ఈ విధంగా మనం మెహందీ అనేది ఇంట్లోనే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. చూడండి మన పిల్లలకైతే ఎక్కువగా స్కూల్స్‌లో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మన ఫెస్టివల్స్‌కి ఏదైనా సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇన్‌స్టాంట్‌గా మెహందీ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. పిల్లలైతే ఎక్కువసేపు పెట్టుకోలేరు, ఓర్చుకోలేకపోతూ ఉంటారు కదండీ. ఆ విధంగా కాకపోతే మనము ఈ విధంగా కూడా ఇన్‌స్టాంట్‌గా లిక్విడ్ తయారు చేసుకొని మన పిల్లలకైతే పెట్టేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇక్కడ ఒక అగ్గిపుల్లనైతే తీసేసుకొని ఈ విధంగా నేనైతే మొత్తం కూడా మన హ్యాండ్స్‌కి అయితే నేను ఈ డిజైన్ డ్రా చేసుకున్నాం కదండీ. ఆ డిజైన్ మీద మనము ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. చూడండి మనకి పెన్ను గీతలు ఎక్కువగా ఉన్నాయని కొంచెం లైట్‌గా అయ్యేంత వరకు మనము ఈ విధంగా పెట్టుకొని తర్వాత మనం దీని మీద నుంచి ఈ విధంగా అయితే డ్రా చేసుకున్న దాని నుంచి మనము చూసుకొని మనకి ఏ విధంగా కావాలి అనుకుంటామో ఆ విధంగా మనము ఈ పుల్లతోటైతే ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఒక పక్క మనము చెయ్యి మొత్తం పెట్టేసి ఫినిష్ అయిపోయేలోపు మనకైతే చెయ్యి అనేది మొత్తం కూడా ఆరిపోతుంది. అదేవిధంగా మనము నేనైతే ఒక 5 మినిట్స్‌లోనే నీట్‌గా ఆరిపోయింది. అదేవిధంగా నీట్‌గా అయితే వాష్ చేసుకున్నాను. మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. ఓన్లీ 5-10 మినిట్స్‌లో మనకి ఈజీగా మనమైతే ఆరిపోతుంది. అదేవిధంగా మనకి ఆరిపోయిన వెంటనే మనమైతే వాష్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోవద్దు. తక్కువ టైంలోనే మనకి సింపుల్‌గా అయితే మనం ఇన్‌స్టాంట్‌గా మెహందీ అనేది చేతులకు మనకి ఎర్రగా పండుతుంది. అదేవిధంగా మనం ఇన్‌స్టాంట్‌గా కూడా చాలా తొందరగా పెట్టేసుకోవచ్చు. మన చేతులు కూడా చాలా ఎర్రగా అయితే పండుతాయి. చూడండి ఇది మీకు బట్టలకు అంటుకుంటుందేమో అన్న సందేహం అయితే ఏమీ వద్దు. మనకి ఇదైతే బట్టలకి ఏమి అంటుకోదు. అదేవిధంగా ఇదైతే మన చేతులకి ఒక 2-3 డేస్ వరకైతే ఉంటుంది కంపల్సరీగా. అదేవిధంగా మనకి బీట్రూట్ వేసుకోవడం వల్ల మనకి ఈ మెహందీ అనేది పోయేటప్పుడు కొంచెం చెక్కులుగా పొట్టు అనేది లెగుస్తూ ఉంటుంది కదండీ. అలా ఏమీ లేకుండా మనకి ఈజీగా నీట్‌గా అయితే క్లీన్ అయిపోతుంది. ఒక 2-3 డేస్ వరకు మన హ్యాండ్‌కి అయితే మనం ఈ విధంగానే ఎర్రగా మన చేతులు అయితే చాలా బాగా పండుతాయి. మనం చూడడానికి కూడా మన చేతులన్నీ చాలా ఎర్రగా ఉంటాయి చూడండి. ఇప్పుడు నేనైతే ఒక బౌల్‌లోకి వాటర్ తీసేసుకొని ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాతనే నేనైతే ఈ విధంగా వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి నేనైతే మీ ముందే మీ ఎదురుంగానే నేను ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి మనకి ఎంత ఎర్రగా పండిందో చూసారు కదండీ. చాలా ఎర్రగా పండింది. ఈ విధంగా మనము మొత్తం కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని దీని మీద కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదండీ. మనం హెయిర్‌కి అప్లై చేసుకునే కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనె కొంచెం వేసుకొని మనము చేతులకి స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఇదైతే మన బట్టలకైతే అస్సలు అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఎంత ఎర్రగా పండిందో. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు నచ్చినట్లుగా మీరైతే ఏ విధంగా కావాలి అనుకుంటారో ఆ విధంగా అయితే డిజైన్ డ్రా చేసుకొని మెహందీ అయితే మీరు పెట్టేసుకోవచ్చు. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.